నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా ముగిసిన మహానాడు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కొత్తవలస మండలం మంగళపాలెంలో భారీ చోరీ. 90 తులాలు బంగారు ఆభరణాలు, 5 లక్షల నగదు అపహరణ. విజయనగరం ఉమ్మడి జిల్లాలో యోగాపై శిక్షణా కార్యక్రమాలు. యోగాతో జీవనాడులు ఉత్తేజం అవుతాయి అన్న పార్తిపురం డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ రావు. కడప జిల్లాలో జరిగిన టీడీపీ మహానాడు నేటితో ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమంను అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించారు. మహానాడు చివరి రోజు కావడం, అలానే మొదటిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహానాడుకి తరలివచ్చారు. కడప జిల్లాలో మహానాడు నిర్వహించడంతో రాయలసీమ నాయకులు ప్రతిష్టాత్మకత తీసుకొని నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బహిరంగ సభను ఉద్దేశించి పలువురు ప్రజా ప్రతినిధులు ప్రసంగించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 5 ఏళ్లలో రాక్షస పాలన చూశామన్నారు. టీడీపీ కనుమరుగు అవుతుందని, పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకుంటారని చెప్పిన వాడు ఇప్పుడు తలుపులకు తాళాలు వేసుకుంటున్నారని జగన్ను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ముందు చట్టాలను ఉల్లంఘించిన అధికారులను రెడ్ బుక్లో రాశానని, ఇప్పుడు కార్యకర్తలు సంక్షేమం కోసం బుక్ రాస్తానని చెప్పడంతో సభ ప్రాంగణం అంతా ఒక్కసారి కార్యకర్తలు, నాయకులు నినాదాలతో హోరెత్తింది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బలం బలగం కార్యకర్తలన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. అలాగే కడపలో స్టీల్ ప్లాంట్ పనులు జూన్ నెల నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు. వైసీపీ కొంతమందిని టీడీపీలోకి పంపించి హత్యలు చేయిస్తుందన్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్నారు. మహానాడుకు తరలివచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ను ఏకంగా అప్పుల ప్రదేశ్గా మార్చేసింది గత ప్రభుత్వం. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు. ఏకంగా జే బ్రాండ్ లిక్కర్తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి 30,000 మందిని చంపి 1,000 కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది. ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన చంద్రన్న జనసేన అధినేత, నాకు అన్న సమానమైన పవరన్న, అందరూ ఎజెండాలు పక్కన పెట్టుకుని పని చేశారు. ప్రజలు మన్ని ఆశీర్వదించారు, కూటమిని ఆశీర్వదించారు. ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఏకంగా బెడ్ కి పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం. దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం. ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అన్నదాత సుఖీభవ త్వరలో అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15 నుంచి మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది.
ఇంకా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం. జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే అకాడమిక్ ఇయర్ కి ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం. పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సభాముఖం వాళ్ళందరికీ తెలుపుతున్నాం. పేదవాడ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ 203 కాదు, ప్రతి నియోజకవర్గం అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాదు, 21 దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం. గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు. దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి, మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి. అది పెట్టకుండా పోయిన దానివల్ల పూర్తిగా నష్టపోయాం. నేను వస్తానే 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73ని పునరుద్ధరించాం. ఇది మన చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వెన్నెముక బీసీలు. తమలో నేను మీకు అండగా ఉంటా. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడూ పెద్దపీట వేస్తా. యోగా వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నాయకులు కృష్ణరాజు అన్నారు. ఈ స్థానిక కస్బా హై స్కూల్లో మండల రిసోర్స్ పర్సన్కి వ్యాయామంపై అవగాహన కార్యక్రమంను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కృష్ణరాజు మాట్లాడుతూ వచ్చే నెల 21న జరగబోయే యోగా డేలో అందరూ భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు వేసే కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నెక్స్ట్ మంత్ 21వ తారీఖుని మనందరం చేయాలి కాబట్టి దానికి సంబంధించి మాకు కమిషనరేట్ నుంచి డైరెక్టర్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం, అలాగే మా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి భానుమూర్తిరాజు గారు వాళ్ళందరి ఆదేశాల మేరకు 27, 28 డిఆర్పీలందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 29 ఎంఆర్పీలందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇంటర్న్ వీళ్ళందరూ వెళ్ళి 4వ తారీఖుని వాళ్ళ పాఠశాలల్లో వాళ్ళ మండలాల్లో కూడా వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి యోగా ఆంధ్రప్రదేశ్ మన ముందంజలో ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే సంకల్పం ఉందో దాన్ని అంతటిని నెరవేర్చాలని, దాని సందర్భంగా ఈరోజు అందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఈ ఐఎఫ్పి ప్యానల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ ట్రైనింగ్ అంతా కూడా అమరావతి నుంచి యోగా మాత అని చెప్పేసి ఆవిడ ద్వారా ఈ ట్రైనింగ్ అవుతుంది. మా భానుమూర్తిరాజు గారి ఆదేశాల మేరకు, గౌరవ డిఓ మాణిక్యం నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం 9 గంటల నుంచి 12 గంటల దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకున్న తర్వాత వీళ్ళందరూ ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి ఇంటర్న్ 4వ తారీఖుని వాళ్ళ ఏదైతే మండలం ఉందో ఆ మండలాల్లో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. అలాగే అన్ని గ్రామాల్లో కూడా యోగా ట్రైనింగ్ అవ్వాలి. అందరూ కంప్లీట్గా అందరూ రిజిస్టర్ చేసుకొని మనందరినీ కూడా 21వ తారీఖు మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయన 70,000 మందితో అక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. అది మనం ఒక రికార్డు సృష్టించాలనే ఉద్దేశంతో, ఆంధ్రప్రదేశ్ అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాం. వేపాడు మండలం మార్క గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అదాని కంపెనీ నిర్మాణంకు కావాల్సిన భూమిని మార్క గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే 35, 37లో ఉన్న భూమిని అప్పటి వైసీపీ ప్రభుత్వం కంపెనీ నిర్మాణానికి భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అప్పట్లో గ్రామస్తులు మండల, జిల్లా అధికారులకు వినతి పత్రం సమర్పించి పలు ఆందోళనలు చేపట్టారు. ఇంతలో ఎన్నికలు సమీపించడంతో వివాదం సద్దుమణిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అదాని కంపెనీ నిర్మాణం వ్యవహారంపై మరోసారి తెర మీదకు వచ్చింది. దీంతో ఈరోజు అదాని కంపెనీ ప్రతినిధులకు తీసుకువెళ్లి సర్వే చేసి భూములను అప్పగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో గిరిజనులు ఆగ్రహం కట్టలు తెంచింది. మా మార్క గ్రామాన్ని అదానికి అప్పగించవద్దు అంటూ గ్రామానికి చెందిన గ్రామస్తులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు గ్రామస్తుల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలో వచ్చిన సర్వే చేసి మా భూములను అదానికి అప్పగించే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని అన్నారు. ప్రాణాలైనా అర్పించి మా భూములను కాపాడుకుంటామని హెచ్చరించారు. దీంతో పరిస్థితిని గమనించిన పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి వారి సూచన మేరకు అధికారులకు మార్క గ్రామం నుంచి వెనుక తిరిగారు. దీంతో మార్క గ్రామంలో పరిస్థితి సద్దుమణిగింది. మార్క గ్రామ ప్రజలకు మద్దతుగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంఘీభావం తెలిపారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పోరాటం చేస్తామని అన్నారు. కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు ఇంట్లో మంగళవారం రాత్రి ఈ దొంగతనం జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. గురుదేవ హాస్పిటల్ ట్రస్ట్ ప్రాంగణంతో పాటు నివాస ప్రధాన ద్వారం వద్ద నిరంతరం సీసీ కెమెరాలు పరహా ఉండగా దుండగులు వెనక నుంచి తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడంతో పలు అనుమానాలు తావిస్తుంది. దొంగలు ఇంటిని కొంతకాలంగా పరిశీలించి మాటు వేసి తిరస్కరణకు పాల్పడ్డారా, లేదంటే బాగా తెలిసిన వారై ఈ అగత్యానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడు జగదీష్ మాట్లాడుతూ రాత్రి దొంగతనం జరిగిందని బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుర్తించినట్లు తెలిపారు. ఇంట్లోని పూజా మందిరంలో రాజరాజేశ్వరి అమ్మవారికి అలంకరించిన సుమారు 90 తులాలు బంగారు ఆభరణాలతో పాటు 5 లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించుకొని పోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సిఐ షణ్ముఖరావు, విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒక్కరోజు ముందే పింఛన్ల పంపిణీ జూన్ 1వ తేదీన ఆదివారం కావడంతో ఈసారి జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగానే ఈ నెల 31వ తేదీన చేపడుతున్నామని డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. డిఆర్డీఏ భవన్లోని తన కార్యాలయంలో ఆయన వాజన్ న్యూస్తో మాట్లాడారు. 1వ తేదీ ఉద్యోగులకు సెలవు కావడంతో లబ్ధిదారులకు అంతకుముందే పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పెన్షన్ పంపిణీ కోసం 115 కోట్లు విడుదల చేయడం జరిగిందని అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు రీఅసైన్మెంట్ జరుగుతుందని, మొత్తం 36,000 మంది విభిన్న ప్రతిభావంతులు ఉండగా 27,000 మంది మాత్రమే ఇప్పటికే పునఃపరిశీలన చేశామన్నారు. ఇంకా 8,000 మందిని మాత్రమే ఉన్నారని చెప్పారు. జూన్, జూలై నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈసారి 1వ తారీఖు ఆదివారం కావడం మూలాన 31వ తారీఖునే ఈ పెన్షన్లన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. సో దీనికోసం అని చెప్పి ఆల్రెడీ మనం బ్యాంక్స్కి ఎంతెంత అమౌంట్ రిలీజ్ అయింది ఈచ్ బ్యాంక్కి అన్నది కూడా బ్యాంకర్స్కి రిక్వెస్ట్ లెటర్లు పంపించాము. రేపు ఏదైతే దాని విత్డ్రాయల్స్ బ్యాంక్ నుంచి విత్డ్రాయల్ చేయడానికి ఆదేశాలు అందరూ సెక్రటరీ స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. బ్యాంకర్స్ అందరినీ కూడా రేపు అమౌంట్ రెడీ పెట్టుకుని సెక్రటరీ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి విత్డ్రాల్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో 31వ తారీఖున ఉదయం ఏదైతే మనం 6:30 నుంచి మొదలు పెట్టుకుని ఈ పెన్షన్ డిస్బర్స్మెంట్ కార్యక్రమాన్ని చేస్తామండి. 2024 డిసెంబర్ తర్వాత చనిపోయిన వాళ్ళందరికీ కూడా సో పెన్షన్స్ని మ్యాప్ చేయడానికి, కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఒక అవకాశం ఇచ్చి ఉన్నారు. అది దాదాపుగా మనం అన్నీ అప్లోడ్ చేసాము, మనకు వచ్చిన డేటా అంతా అప్లోడ్ చేసాము, వాటిని ఇస్తారు. మిగిలినవి ఏవైతే కొత్త పెన్షన్లు మిగిలిన ఏదైతే
పీజీఆర్ఎస్లో వచ్చి అడుగుతున్న విధంగా చూస్తే మిగిలిన వాటి కొత్త పెన్షన్లకి అవకాశం ఇస్తారు. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే వాటిని కూడా అప్లోడ్కి ప్రావిజన్ పెట్టించిన తర్వాత మనం కొత్త పెన్షన్ని అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మనం డిజేబుల్డ్ పెన్షన్లు ఉన్నాయో వాటి రీఅసెస్మెంట్ అనేది జరుగుతూ ఉంది ఇంకా. అదేవిధంగా మనం ఏరియా హాస్పిటల్ గజపతినగరం, రాజాము, ఎస్కోట, సో చీపురుపల్లి వీటన్నిటిలో కూడా ఈ రీఅసెస్మెంట్ చేస్తున్నాము. రీఅసెస్మెంట్ అనేది దాదాపుగా ఇప్పటికి మనం 36,000కి దాదాపుగా 28,000 వరకు అయ్యాయి. 8,000 చేయాల్సి ఉంది. 8,000 మేబీ జూన్ జూలైకి మనకు కంప్లీట్ అవుతాయి. సబ్సిక్వెంట్గా ప్రభుత్వం తీసుకునే డెసిషన్ ప్రకారం మిగిలిన కార్యక్రమాన్ని టేకప్ చేస్తాం. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కొత్త యువజన సంఘాలు ఏర్పాటు చేసి పాత యువజన సంఘాలు బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని జిల్లా యోజన అధికారి ఎన్ ప్రేమ్ భరత్ కుమార్ తెలిపారు. నెహ్రూ యువ కేంద్రంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. జన ఔషధి మందుల వాడకంపై మరింత అవగాహన పెంచుతామన్నారు. గతంలో స్వచ్ఛతా సేవ, డ్రగ్స్ నియంత్రణ, ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కొత్త యువజన సంఘాల ఏర్పాటు, పాత యువజన సంఘాల బలోపేతం కృషి చేస్తున్నట్టు మీకు తెలియజేయబడుతుంది. దీంతోపాటు మన ప్రధానమంత్రి గారి ఆలోచనలో భాగమైన జనౌషధి కేంద్రాల ఒక ముఖ్య ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళుటకు ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ని ఈ జూన్లో ప్రారంభం చేస్తున్నాం. దీనిలో భాగంగా పేద ప్రజలకు గవర్నమెంట్ నుండి వస్తున్న సబ్సిడీ యొక్క జనరిక్ మెడిసిన్ని అందుబాటులో ఉంచుటకు జనౌషధి కేంద్రాల ద్వారా జరుగుతున్న ప్రయత్నాన్ని వాళ్ళ ముందు పెట్టడం జరుగుతుంది. విజయనగరం, మన్యం జిల్లా యువకులకు సద్వినియోగం పరచుకోవాలని తెలియజేస్తూ సైనిక సంక్షేమ కార్యాలయం వద్ద యుద్ధ స్మారక స్తూపాన్ని ప్రారంభం చేయనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం కృష్ణారావు తెలిపారు. ఈ నెల 30న ఉదయం 10 గంటలకు నెహ్రూ యువ కేంద్రం వద్దనున్న సైనిక సంక్షేమ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి కుటుంబాలకు సన్మానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గారైనటువంటి బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడంలో కీలక పాత్ర వహించారు. ఆయన దీనికోసం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఫండ్స్తో ఈ వార్ మెమోరియల్ అనేటటువంటిది నిర్మించడం అది జరిగిందండి. నిజంగా ఈ వార్ మెమోరియల్ అనేది మన విజయనగరానికి ఒక గొప్ప కట్టడంగా మిగిలిపోతుంది. ఇది జిల్లాలో ఉన్నటువంటి సైనికుల త్యాగాన్ని గుర్తుంచుకోవటానికి, వారిని స్మరించుకోవటానికి, భావితరాల వారికి ప్రేరణగా నిలవటానికి ఈ స్మారక చిహ్నము అన్నది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన జిల్లా నుంచి డిఫెన్స్లో పనిచేస్తూ యుద్ధంలో అసూలు బాసినటువంటి వీరులను స్మరించుకోవటానికి నిర్మించినటువంటి యుద్ధ స్తూపం అండి ఇది. ఈ స్తూపం వెనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన జిల్లా నుంచి వెళ్ళి యుద్ధంలో వాళ్ళు ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళ పేర్లను మేము ఇక్కడ చెక్కించడం జరిగిందండి. వీరందరూ కూడాను వాళ్ళ యొక్క అసామాన్య ధైర్య సాహసాలని ప్రదర్శించి శత్రువులను తుదిముట్టించడంలో వాళ్ళు ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. అందుకు వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ జ్ఞాపక చిహ్నంగా ఈ యుద్ధ స్తూపాన్ని నిర్మించడం జరిగిందండి. ఇది మన మాజీ సైనికులకే కాదు, సైనికులకు ఈ ఏరియా రాష్ట్రంలోనే ఇది ఎంతో ఒక గొప్ప చిహ్నంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. రేపు దీనిని 30 మే 2025 డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఏఎస్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేయబోతున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరూ వారి కుటుంబాలతో వచ్చి హాజరు కావాలని, పౌరులందరూ కూడాను వచ్చి దీనికి సెల్యూట్ చేయాలని కోరుకుంటున్నాము.
రేపు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ యుద్ధంలో మరణించిన వారి కుటుంబీకులకు మేము గౌరవ చిహ్నంగా వాళ్ళని సన్మానం చేయాలని భావిస్తున్నాము. కలెక్టర్ గారి చేతుల మీదుగా వారి యొక్క కుటుంబీకులకు సన్మానం చేయడం జరుగుతుందండి. అదే రకంగా మిగతా కార్యక్రమాలు కూడా ఉంటాయి. వాళ్ళకి రేపు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మీ అందరినీ నేను కోరుతూ మీ యొక్క ఆశీర్వాదాలు అందించాలని కోరుతున్నానండి. కలెక్టరేట్ కూతవేట దూరంలో నెహ్రూ యువ కేంద్రం ఆనుకొని ఉన్న రహదారి మలుపులో మురుగునీటి కాలువ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైన నిలిపి ఉంటుంది. దీంతో వాహన చోదకులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. అక్కడున్న పరిస్థితిపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారం అందిస్తారు. పాటి వర్షం పడితే చాలు ఈ రహదారి అంతా పొంగి పొర్లుతుంది. అలానే కాకుండా అంటే డ్రైనేజ్ వ్యవస్థ అనేది సక్రమంగా లేకపోవడంతో ఇక్కడ ఈ ప్రాంతంలో రహదారిపైనే వర్షం నీరు నిలువున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వాహన చోదకులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇదంతా కూడా కలెక్టరేట్కి కూతవేటి దూరంలో ఉన్నటువంటి నెహ్రూ యువ కేంద్రం ఆనుకొని పోలీస్ బ్యారెక్స్ వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి ఆ మలుపులో ఇదంతా కూడా జరుగుతుంది. ఎన్నోసార్లు అధికారులకు చెప్పిన ఈ సమస్య పరిష్కారం కాలేదని చెప్పి ఒక పక్క వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఎస్కోట్ నుంచి విజయనగరం వెళ్ళే రహదారి, అదేవిధంగా విజయనగరం నుంచి ఎస్కోట్ వెళ్ళే రహదారి, విజయనగరం నుంచి సాలూరు, పార్వతీపురం, బొబ్బులి, ఇలా సాలూరును పార్వతీపురం నుంచి విశాఖ కూడా వెళ్ళేటటువంటి రహదారి ఇదంతా కూడా. అయితే ఈ క్రమంలో ఈ రహదారిపై వర్షం నీరు నిలవ ఉండడంతో కూడా ఎన్నో ప్రమాదాలు కూడా జరిగే ప్రమాదం ఉందని, రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పి ఒక పక్క వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ అయితే ఈ సమస్య ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ వర్షం నీరు నిలవ ఉండడంతో ఎన్నో అవస్థల పడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు ఎందుకు స్పందించలేదు, చాలా పెద్ద సమస్య అయినప్పటికీ కూడా ఎందుకు అధికారులు స్పందించలేదని చెప్పి ఒక పక్క విమర్శలు అయితే వినిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎన్నోసార్లు ఎన్నో పత్రికల్లోనూ అదేవిధంగా ఎన్నో లోకల్ ఛానళ్ళను కూడా వార్తలు వేసినప్పటికీ కూడా ఈ సమస్య పట్టించుకోవడంతో ఒక పక్క ప్రయాణికులు, ఒక పక్క స్థానికులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ఇక్కడ ఉన్నటువంటి వర్షం నీరు లేకుండా, వర్షం పడినప్పుడు వర్షం నీరు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క స్థానికులు, వాహన చోదకులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, కలెక్టరేట్ నుంచి. యోగాసనాలు మానవ జీవనాడులను ఉత్తేజపరుస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ భాస్కర్ రావు అన్నారు. గురువారం స్థానిక వైద్య ఆరోగ్య కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బందికి శిక్షకులు యోగాసనాలపై యోగా గురువు మోహన్ శిక్షణ ఇచ్చారు. ప్రాణాయంతో పాటు వివిధ భంగిమల యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ యోగాసనాలు అలవర్చుకునే విధంగా యోగా గురువుతో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత రోజుల్లో మానసిక ప్రశాంతత, పని ఒత్తిడిని జయించేందుకు యోగా సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. నిత్యం యోగా, ధ్యానం జీవితంలో భాగం కావాలని సూచించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, భాగ్యం కలుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యోగా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని, ఆరోగ్య ఆంధ్ర సంకల్పాన్ని చేరుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. వైద్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, సూర్యయోగం శిక్షకులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. అంతేకాదు వర్షం వస్తుందని ముందే భావించి నేను సార్ అడిగితే వెంటనే మేడం మాకు పెట్టుకోనంటారు. చీపురుపల్లిలో జరిగిన రాబరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన 10 మందిలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో డీఎస్పీ రాఘవులు దొంగతనం సంబంధించిన వివరాలను వెల్లడించారు. చీపురుపల్లికి చెందిన మన్యాల సూర్యారావు ఇచ్చిన సమాచారంతో దొంగతనానికి వజ్రాల బాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పారు. దొంగల నుండి 5 తులాల బంగారం, 8 సెల్ ఫోన్లు, 1 బ్రిడ్జ్ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
23 రాత్రి తెల్లవారితే 24 పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనంలో ఆ లోపలున్న ఇద్దరు స్త్రీల్ని చాలా ఘోరంగా చాలా కిరాతకంగా కొట్టడం జరిగింది. వారణాసి కస్తూరిబాయి, అదేవిధంగా వైసరాజు చిట్టమ్మ. 70 సంవత్సరాల ముసలి వాళ్ళు తీవ్రంగా కొట్టేసి వాళ్ళు ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళకి మెరుగైన చికిత్స నిమిత్తం ఇప్పుడు అపోలో ఆసుపత్రి వైజాగ్లో ఉన్నారు. వాళ్ళు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళని కొట్టి వాళ్ళ మెడలో ఉన్న బంగారు వస్తువులు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అప్పట్లో ఇది చాలా సంచలన వార్త అయింది. అది దాని మీద చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన వెంటనే పోలీసులు అడిషనల్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆ టీంలు అవన్నీ ఇచ్చేసి వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఈ టీంలో ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో క్రిమినల్ గ్యాంగు 10 మందిలో 8 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఈ మన్యాల సూర్యారావు అని మన చీపురుపల్లి అయినా గచ్చవలస చీపురుపల్లి. ఈయన ఏంటంటే ఈ ఎవరెవరి దగ్గర అయితే అధిక మొత్తంలో డబ్బు ఉంటుందో బంగారం ఉంటుందో అటువంటి వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఆ డబ్బును కాజేయాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు. నిన్న సాయంత్రం మన చీపురుపల్లి సిఐ గారు శంకర్రావు అలాగే మిగతా ఎస్ఐల సిబ్బంది నిన్న సాయంత్రం మన విజయనగరంలో వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. అందులో ఉపయోగించిన కారును కూడా సీజ్ చేయడం అయింది. వాళ్ళ తాలూకా సెల్ ఫోన్లు సీజ్ చేయడం అయింది. ఇందులో వాళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడుకున్న అన్ని మాటలు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఎక్కడ మాట్లాడారు ఏంటనేది వివరాలన్నీ మా ఈ కొత్త సాంకేతికతను ఉపయోగించి అవన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవిడెన్స్గా కూడా మేము అది పెట్టడం జరుగుతూ ఉంది. ఎలాగైనా వీళ్ళకి శిక్ష పడే విధంగా తప్పనిసరిగా వీళ్ళకి ఇందులో కృషి చేస్తాం. విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుసిల్లుతున్న రామనారాయణం ఆధ్యాత్మిక కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమం శుక్రవారం ఉదయం నిర్వహించనున్నామని డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. డిఆర్డీఏ భవన్లో ఈరోజు ఆయన వాజన్ న్యూస్తో మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించి దీనిలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లాలోని 4 పర్యాటక ప్రాంతాలు ఎంపిక చేస్తుందన్నారు. దీనిలో భాగంగా రామనారాయణలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సుమారు 1500 మందితో ఇక్కడ యోగాసనాలు ఆ రోజు ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. యోగా శిక్షణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టూరిజం డెస్టినేషన్స్లో యోగా అంటే బోత్ అంటే యోగాని మనం ప్రోత్సహించినట్లుగాను అదేవిధంగా ఆ టూరిజం ప్లేస్ని పబ్లిసైజ్ చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో జిల్లాలో 4 ప్లేసులను ఐడెంటిఫై చేసి ఆ 4 ప్లేసుల్లో కూడా డిఫరెంట్ డేట్స్లోని యోగా డెమాన్స్ట్రేషన్ చేయమని చెప్పారు. దాని ప్రకారం రేపు అంటే 30వ తారీఖున రామనారాయణంలోని, అదేవిధంగా 6వ తారీఖున చింతపల్లి బీచ్, అదేవిధంగా 12వ తారీఖున మనకి రామతీర్థం కోవుల దగ్గర, సో 19వ తారీఖున ఏదైతే మన తాటిపూడి రిజర్వాయర్ దగ్గర ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం 1000 మందితో చేయమని చెప్పున్నారు. ప్రతి మండలంలో కూడా ఏవైతే ప్రొఫెషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఇది మనం అంటే జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న కార్యక్రమం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే జిల్లాలో ఒక 106 మంది మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేశాము. వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారు ట్రైనింగ్ ఇచ్చున్నారు. ఇంటర్న్ వీళ్ళు ప్రతి సచివాలయం నుంచి 9 మంది సచివాలయం ఎంప్లాయీస్ కానీ అదర్స్ కానీ వాళ్ళకి ట్రైనింగ్స్ అనేవి జరుగుతున్నాయి. 27 నుంచి 31 వరకు జరుగుతాయి. సో 5 రోజులు మనం ప్రోటోకాల్ ఉంది. 5 డేస్ వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. ఇంటర్న్ ఎవరైతే వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారో వీళ్ళు గ్రామాల్లో అదే మనం సచివాలయంలోకి వెళ్ళి కనీసం ఒక్కొక్కరు ఏదైతే 21/6 అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఆయా గ్రామాల్లో వారి వారి ప్లేసుల్లో కొన్ని ఐడెంటిఫై చేసిన ప్లేసుల్లో యోగా మనం ఏదైతే వైజాగ్లో జరుగుతుందో దాంతోపాటు అందరినీ చేయమని చెప్పడం జరిగింది. మన జిల్లా వరకు 8 లక్షల వరకు ఆ విధంగా చేయడానికి ప్రయత్నాలు చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నెల్లిమర్లో ఈవీఎం గోదాములు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. గోదాములకు వేసిన సీళ్లను తాళాలను పరిశీలించారు. సెక్యూరిటీపై సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ టి సవరమ్మ, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రవిశంకర్, కలెక్టరేట్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శేఖర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ముగిసిన మహానాడు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కొత్తవలస మండలం మంగళపాలెంలో భారీ చోరీ. 90 తులాలు బంగారు ఆభరణాలు, 5 లక్షల నగదు అపహరణ. విజయనగరం ఉమ్మడి జిల్లాలో యోగాపై శిక్షణా కార్యక్రమాలు. యోగాతో జీవనాడులు ఉత్తేజం అవుతాయి అన్న పార్తిపురం డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ రావు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.